గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జనగామ జిల్లా దేవరూపుల మండలం ఇక్కడ సింగరాజుపల్లి గ్రామానికి చెందినటువంటి వారాల మల్లయ్య గత కొద్ది రోజుల క్రితం ఒకరితో ఘర్షణ పడ్డాడు. ఆ ఘర్షణ తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం కనుక కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రస్తుతానికి ఈ నెల 8వ తారీఖు సబ్ జైల్లో కూడా తను శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతానికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తను బలవన్ మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఇందులో ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ తాగి బలవన్ మరణానికి పాల్పడినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ వెంటనే గమనించినటువంటి జైలు సిబ్బంది కూడా ఊటావుటిన స్థానిక జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా కొంత ఇబ్బందికర వాతావరణంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగింది, అక్కడ వారాల మల్లయ్య బలవన్ మరణానికి పాల్పడడానికి కారణం ఏంటి, అసలు దీంట్లో ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి, దీనికి సంబంధించి కూడా వారాల మల్లయ్య కుటుంబ సభ్యులు కూడా ఈరోజు సబ్ జైలుకు వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఎలా వెళ్ళినటువంటి వ్యక్తిని తమకు అప్పగించాలంటూ ఒక ఆందోళన మాత్రం నెలకొంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ మహిళలు అలాగే మరికొంతమంది పురుషులు వచ్చి ఇక్కడ సబ్ జైలు ముందే ఇక్కడ నిరసన కార్యక్రమాల లెక్కనే కనిపిస్తుంది. కానీ తమకు ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణాన్ని జైలు అధికారులు సృష్టించారా మరి ఏం జరిగిందో తెలియదు. కానీ మామూలుగా వెళ్ళినటువంటి తను మాత్రం ఎవరి వేధింపులు దీనికి ప్రధాన కారణం అని చెప్పి ఇక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి తమకు న్యాయం జరిగేంత వరకు సబ్ జైలు పరిసర ప్రాంతాల నుంచి విశ్రమించేదే లేదంటే ఇక్కడ చెప్తున్నారు. మరికొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఆ డీసీపీ రాజమేంద్ర నాయక్ గారికి కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ తమకు న్యాయం చేయాలంటూ వారికి కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి బలవన్ మరణానికి పాల్పడినటువంటి వారాల మల్లయ్య కుటుంబ సభ్యులతో మనం మాట్లాడదాం. ఎందుకంటే తనకు ఇద్దరు చిన్న పిల్లలు, తన భార్య కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే తన భర్త కోల్పోవడం, తన జీవితం భవిష్యత్తు ఏ విధంగా వెళ్తుందో, ఒక అంధకారంలోకి ముంచినటువంటి వాతావరణం నాకుందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఉంటుంది. ఈ చిన్న పిల్లల్ని పట్టుకొని జీవితాంతం వేగేది ఎట్లా అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం కనిపిస్తుంది. భర్త లేని జీవితము ఇక్కడ అగమ్య గోచరంగా ఉంటుంది కాబట్టి తాము ఎలా బతికేది అన్నటువంటి ఒక ఆలోచన. చిన్నపిల్లలు మాత్రం ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యతో మనం మాట్లాడదాము, వాళ్ళ కుటుంబ బంధువులతోటి. అమ్మ, ఏం జరిగిందమ్మా, అసలు తను జైలుకు రావడానికి కారణం ఏంది, అసలు ఏ అంశాలు తను జైలుకు పంపించాయి, అసలు చిన్న గొడవ అని చెప్పి అంటున్నావు, చిన్న గొడవకే జైలుకు వచ్చేంత సీవియర్నెస్ ఏముంది? అది చిన్న గొడవే సార్. ఆయన ఫస్ట్ ఆయన కొడితేనే నా భర్త కొట్టిండట. నా భర్తను కొట్టినందుకు ఆయన కొట్టిండు. ఎవరికి పరిచయం ఇవ్వకుండా ఆయన చక్కగా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారు సారు. నా భర్త ఎట్లా ఉన్నాడో నాకు అట్లా చూపించండి. నా పిల్లల కోసా నా కోసా ఏంది ఇది? నా ఇంటికి వచ్చి కొట్టిండు సార్ ఆయన. ఎవరమ్మా ఆయన? ఎవరు? ఒడ్లు ఆయన బ్రహ్మచారి. ఏం లేదు, వాళ్ళు వీళ్ళు పరశుంకంగా కొట్టుకురు. బ్రహ్మచారికి ఎట్లా పరిచయం మీకు? చిన్న పంచ వాళ్ళు ఫ్రెండ్స్ లేకుంటే ఎవరాలు? ఫ్రెండ్సే సారు. అంటే తరచు మీ ఇంటికి వచ్చేటోడు అతను? ఎప్పుడు రాలేదు, ఆయననే వచ్చిండు. వచ్చి ఫస్ట్ ఆయననే కొట్టిండట సార్. ఆయన కొడితేనే ఈయన కొట్టిండు. ఆయన చెయ్యిరిగింది చూడలే, మేము చెయ్యిరిగింది చూడలే. గంత గిత్త దానికి గింత పెద్ద రామాయణం చేసి నా భర్త ప్రాణము తీసిర్రు. నా మనిషిని ఎట్లా ఉన్న మనిషిని నాకు అట్లా ఒప్ప చెప్పండి. నా భర్త నాకు కావాలే. చిన్న గొడవ కారణంగా తన భర్త ఏ విధంగా సరే మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పి అనుకున్నారు. కానీ శిక్ష అనుభవించి కొద్ది రోజులు జైల్లో ఉండి బయటకు వస్తాడని చెప్పి అనుకున్నారు. కానీ వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ తిరుగురాని లోకాలకు వెళ్ళాడన్నటువంటి ఆలోచన తలంపు చూస్తూనే ఇక తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే జీవితాంతం కడదాకా తోడుంటాడు అనుకున్నటువంటి భర్త మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి. అమ్మా, ప్రెగ్నెన్సీ సార్. నాకు కడుపు బాగా చేసిపోయిండు సార్. నన్ను ఇప్పుడు ఇద్దరు పిల్లలు, మరో ఇప్పుడు ఇద్దరు పాపలేనమ్మా? ఇద్దరు పాపలే, 4 నెలలు ప్రెగ్నెంట్ దాని ఇప్పుడు. అయ్యా అయ్యా. తను ఎందుకంటే తను మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని సాధడం అంటేనే చాలా దారుణమైనటువంటి అంశం ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు కావడంతో మరొక మగ పిల్లగాడు ఉంటే తోడు నీడగా ఉంటాడన్నటువంటి ఒక ఆలోచనతో కూడా వాళ్ళు 3వ ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సందర్భం 4 నెలల ప్రెగ్నెంట్ అని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో పుట్టినటువంటి పిల్లలకే దిక్కలేదు, రేపు పుట్టబోయేటువంటి పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే తలుచుకుంటేనే చాలా ఒక హృదయ విదారకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. చిన్న చిన్న సంఘటనలకు కూడా కొంతమంది అత్యుత్సాహం వల్ల కూడా ఇట్లాంటి పరిస్థితులు
విలువైనటువంటి జీవితాలు, విలువైనటువంటి కుటుంబాలు కూడా ఒక అరణ్య రోదనంగా మారేటువంటి అవకాశాలు ఉంటున్నాయనడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. రేపు పుట్టబోయే బిడ్డకు కూడా ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఆ ఊహే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ఒకసారి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు మనతో మాట్లాడడం. ఏమైందమ్మా అసలు మీకున్నటువంటి సమాచారం ఏంది? పాపం తను ఏడ్చుకుంటూ తన సమస్య చెప్పలేకపోతుంది. అసలు ఇంత జైలుకు తీసుకొచ్చేంత గొడవ ఏం జరిగిందమ్మాడ? ఆడ ఏం లేదు సార్. మా అన్న తన పని తను మా ఇంటి ముందట చేసుకుంటుండు సార్. తనే వచ్చిండు మా అన్న కాడికి వచ్చి ఫస్ట్ మా అన్నని కొట్టిండు సార్. మా అన్నని కొడితే మా అన్న కూడా ఇట్లా కొట్టిండు అంతే. పెద్ద పొడుచుకోవడాలు, తలకాయ వల్ల కొట్టుకోవడాలు ఇలాంటివి ఏం జరగలేదు సార్. అది గొడవ అయ్యింది. తనంతలో తాను వెళ్ళిండు. మా అన్న వరకు మా అన్న చేసుకుంటుండు సార్. ఈయన ఏ విధంగా ఎవరు ఫోర్స్ చేయడం వల్ల వెళ్ళిండా, తనతో ఉద్దేశంతో తాను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండంట సార్. ఆ ఇన్సిడెంట్స్ జరిగింది కూడా దసరా ముందు సార్. అప్పటి వరకు మా అన్న పని మా అన్న చేసుకుంటుండు. మొన్న ఈ వారాల మళ్ళీ ఏం చేస్తాడు? వ్యవసాయం సార్. మేము రైతు సార్. మాకేం లేదు సార్. మా వదిన కూలే చేసుకుంటే ఇద్దరు చిన్న పిల్లలతోని. మా నాన్నకి చేత కదా సార్. మా నాన్న ఇంట్లోనే ఉంటాడు. మా అమ్మ ఎప్పుడైనా వెళ్ళాలంటే వెళ్తుంది, లేదంటే చేతనైతే వెళ్తుంది, లేకపోతే ఇంట్లో ఉంటుంది సార్. అలాంటి ఫ్యామిలీ సార్ మాది. ఎవరితోని గొడవలకు వెళ్ళము, ఏం లేదు. తనే వచ్చిండు సార్. తనే వచ్చి తనే కొట్టిండు, తనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు. గొడవ వచ్చిండు. అసలు ఇంటికి ఎందుకు వచ్చిండు అనుకుంటున్నారు మీరు? అసలు ఎందుకు వచ్చిండో కూడా మాకు తెలియదు సార్. మా అన్న పని మా అన్న చేసుకుంటుండంట. వచ్చిండు, తనే ఎన్ని రోజులు కలిసింది. ఇట్లా ఏం జరిగిందో సార్ వాళ్ళ మధ్యలో ఘర్షణ, ఆ విషయం మాకు తెలియదు. జరిగింది మా అన్న ఆయన ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిండు సార్. నార్మల్గా ఇట్లా పోలీస్ కేసు పెట్టిండని కూడా మాకు తెలియదు సార్. తన వరకు తాను చేసుకుంటుండు. బుధవారం రోజు పోలీసులు వచ్చిర్రు. మా అన్నను తను రేషన్ బియ్యం తీసుకుంటుండు సార్. రేషన్ బియ్యం కాంచి మా అన్నను మాకు ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్ళిండు సార్. బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ జైలు పోలీసులు తీసుకొచ్చిర్రు సార్. ఎందుకు ఏమి అని అడిగినా కూడా మాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు సార్. మాట్లాడే అవకాశం ఇవ్వలే మాకు. మా అన్నతో మాట్లాడే అవకాశం ఇవ్వలే. వాళ్ళు కూడా ఇది ప్రాబ్లం అమ్మ, మేము తీసుకెళ్తున్నామని కూడా మా అమ్మ వాళ్ళకి కానీ మా నాన్న వాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదు సార్. తీసుకొచ్చి బుధవారం నుంచి ఉన్నాడు సార్ ఇక్కడ. నిన్న మధ్యాహ్నం మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిండని చెప్పారు సార్. ఈ రోజు మార్నింగ్ నైట్ ఏం చెప్పారు, 8 గంటలకు అని చెప్తారు సార్. మేము ఎట్లా నమ్మాలి? మంచిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు సార్. వాళ్ళే మా అనుమానం సార్. మా అన్న అయితే పిరికోడు కాదు సార్. అంత పిరికోడు కాదు. ఇలాంటి చాలా ఫేస్ చేసిండు తన లైఫ్లో. మా అందరి నుంచి కూడా తనే ధైర్యవంతుడు సార్. 2 పిల్లలు ఉన్నారు. తన పని తను చేసుకుంటుండు వ్యక్తి అయితే కాదు సార్ మా అన్నను. ఇంకోటి మా అనుమానం ఏంటంటే, ఇప్పుడు కేసు పెట్టిన వ్యక్తి ఉండు కదా సార్, బ్రహ్మచారి. తన ట్రూలనే మాకు ఇట్లా జరిగిందని మా అనుమానం సార్. తనే పోలీసులకు లంచం ఇచ్చి మా అన్నని ఇట్లా చేపించిండని మా అనుమానం సార్. అనుమానం కాదు సార్. అదే మీ ఊళ్ళోనే ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా? తను ఏం చేస్తాడమ్మా? తను దేవరూప్ల మీ సేవలో వర్క్ చేస్తారు సార్. ఆ పర్పస్ యూజ్ చేసుకుండు సార్. ఆ పర్పస్ యూజ్ చేసుకొని మా ఇట్లా చేయించిండు సార్. మాకు న్యాయం జరగాలనంటే మాకు ఏం పైసా ద్వారా కాదు సార్. మా అన్న మాకు కావాలి. మా అన్న ఉంటే తను కష్టం చేసుకొని తన భార్య పిల్లల్ని చదువుకుంటాడు, మా అమ్మ నాన్నని చూసుకుంటాడు. మా అన్న మాకు కావాలి. పైసలకు ఆశపడి మా అన్న సార్. అది సార్ జరిగింది, అదే నిజం సార్. మా ఇప్పుడు చెప్పాల్సినంత అతని మీద అంత కోపం ఏమి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు బ్రహ్మచారికి కానీ ఇప్పుడు వారాల మల్లయ్య మధ్య చిన్న ఘర్షణ కావచ్చు. తను చెప్పాలి. చిన్న గొడవకు ఏ విధంగా తీసుకొచ్చిరో జైలు అధికారులు చెప్పాలి కదా సార్. అక్కడ ఏం చెప్పకుంటే తీసుకొచ్చిరు. మేము మార్నింగ్ నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం సార్. పరపతి ఉపయోగించి ఇతన్ని చిత్రహింసలకు గురి చేసిన అనుకుంటున్నారు. అదే నిజం సార్. మీరు ఏ తప్పు చేయలేదంటే బయటకు వచ్చి ఇదమ్మా జరిగిందని మాకు చెప్పొచ్చు కదా సార్. చిన్న పిల్లలను వేసుకొని కూర్చుంటున్నాం. నిన్న నుంచి ఏడుస్తున్నాం సార్. మా అన్నని ఇంతవరకు చూడలే మేము. మీ దగ్గర ఉంచుకురా, మా అన్న ఎక్కడుండు, ఇదమ్మా జరిగిందని చెప్పాలి కదా సార్. వాళ్ళ తప్పు లేనప్పుడు బయటికి రావాలి కదా. ఎప్పుడు సమాచారం ఎప్పుడు ఇచ్చారమ్మా వీళ్ళు? నిన్న సార్. నిన్న మధ్యాహ్నం తెలిసింది సార్ మాకు. ఇట్లా తాగిండు అని తెలిసింది సార్. మధ్యాహ్నం సార్ కరెక్ట్. మా అన్న, మా తమ్ముడు, మా అమ్మ వచ్చేసిరు సార్. అప్పటికి రాగానే ఇక్కడ పట్టించుకోలేదు. ఏమంటే సీరియస్గా ఉందంటే వరంగల్ తీసుకెళ్ళి సార్. నైట్ 8 గంటలకు అట్లా మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. అంత ఈజీగా వ్యక్తి కాదు సార్. మీరు పోలీసులు కదా సార్, జైల్లోనే ఉండు. ఎక్కడ అడవిలో ఉండు అంటే, అయ్యో మా అన్న అడవిలో ఉండు ఏమైనా చేసుకుంటాడో అని మేము వద్దుము. వాళ్ళ కస్టడీలు ఉండు కదా, సేఫ్గా ఉండు కదా, 2 రోజులు ఉంచుకొని పంపిస్తారనుకున్నాం సార్. ఎవరి ఇల్లు తగలబెట్టి రాలే, ఏం కేసు కాదు సార్. ఉట్టి చిన్న మాట మాట్లాడుకొని ఇంత పెద్దగా చేసిరు సార్. ఎన్నో కష్టాలైనప్పుడు కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి వారాల మల్లయ్య తను అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ కూలీ పనులకు వెళ్తున్నారు. తన భార్య కూడా కూలీ పనులకు వెళ్ళి ఇప్పుడు 2 పిల్లల్ని కూడా ఎంతో కష్టపడి సాదుకునేటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటివరకు ఎవరి జోలికి పోలేదు. ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి వారాల మల్లయ్య తను జైల్లో
చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక అక్రమ కేసులాగానే ఇక్కడ బనాయిస్తున్నానని చెప్పి ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. చిన్న గొడవను ఎట్లాంటి వివరణ లేకుండా, ఎట్లాంటి కారణాలు చూపకుండా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టాల్సినంత నేరం ఏం చేశారు ఏమైనా వీళ్ళు ప్రస్తావన తీసుకొస్తున్నారు. అట్లాంటప్పుడు చిన్న విషయాలు ఇద్దరి మధ్య గొడవ కారణంగా జైల్లో పెట్టాల్సినంత నేరం ఏం చేశాడనేది కూడా మాకు చెప్పాలని చెప్పి అంటున్నారు. చెప్పండమ్మా. నిన్న అది మా అన్న వాళ్ళు వచ్చిరు సార్, బెయిల్ కోసం వచ్చిరంటే సార్. బెయిల్ పేపర్స్ గిన అన్నీ రెడీ అయినాయి అంటే సార్. సిగ్నేచర్ చేస్తే మా అన్న ఇంటికి వచ్చేవాడు సార్. సిగ్నేచర్ చేసే టైంకు తనకు ఏమో కాల్ వచ్చిందంటే సార్. మేడంకి కాల్ రాగానే లేదు నేను అర్జెంటుగా వెళ్ళాలి, మండే రోజు రాండి అని చెప్పి వెళ్ళిందంటే సార్. ఇందులోనే అర్థమవుతుంది వాళ్ళే బ్రహ్మచారి అనే వ్యక్తే పోలీసులతోని చేపించిండు సార్. బయటకు వస్తే ఈరోజు సండే, రేపు నిన్న సాటర్డే సార్, ఇవాళ సండే, ఎల్లుండి అయితే బయటకు వస్తాడు మండే రోజు. ఆ ఛాన్స్ లేకుండా మాకు ఇట్లా చేసేది సార్. ఓకే, మరికొద్ది రోజుల్లో బెయిల్ వస్తానికి బెయిల్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్ వచ్చేటువంటి క్రమంలోనే మరి ఏం జరిగిందో, ఒక స్ట్రాటజికల్గా జరిగిందా లేదా అన్నటువంటి విషయాలు కూడా ఇంకా తమకు పూర్తిగా తెలవాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ వాళ్ళ బంధువులు మాత్రం ఆరోపిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఇక్కడ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేపించడం వల్లనే తనను జైల్లోనే కుట్ర జరిగింది. దీనికి పూర్తి వివరాలు తెలియాలి, తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని చెప్పి అంటున్నారు. అనేక కారణాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం జరిగింది, అసలు మూల కారణం ఏమో తెలియకుండా ఇంటి దగ్గర చెప్పలేదు, అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చినాక మాకు కూడా చెప్పలేదు. ఇట్లాంటి అంత నేరం చేయాల్సినటువంటి ఆలోచన ఏమొచ్చింది, ఎందుకు ఇతను బలవన్మరణానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇది బలవన్మరణం కాదు, ఇది ఒక ఆత్మహత్య కూడా కాదు, ఏదో హత్య చేశారన్నటువంటి ఒక ఆరోపణలే ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం జరిగిందన్నటువంటి పోరాడుతున్నాం సార్. ఎవ్వరు బయటికి రావట్లేదు, ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. మీరు కూడా ఒక బాధ్యత గల వృత్తిలో ఉన్నారు కదా సార్. మీ ద్వారానన్నా, మీడియా ద్వారానన్నా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. మీరు ఇక్కడ ఉండి మాతో పాటు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. మా అన్న మాకు కావాలి సార్. ఓకే, ఇప్పుడు గ్రామాలలో ఉండు ఎలాంటి న్యాయ సహాయం కూడా తమకు అందడం లేదంటున్నారు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు అన్నటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తున్నారు. మరికొంతమంది బంధువులు, ఎందుకంటే నిన్న మొన్న ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారాల మల్లయ్య తను ఒక్కసారి విగత జీవిగా మారిపోయేసరికి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు కూడా అందరు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది మనం మాట్లాడదాం. అసలు జరిగిన దానికి కారణం ఏంటి, అసలు ఎట్లాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఏముంటుందంటున్నారు. కానీ దాని పరిణామాలు కొంత అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లనే ఒక ఆవేదనతోటి మరి ఏం జరిగిందో తెలియదు, తెల్లారి చూసేసరికి కూడా ఒక విగత జీవిగా మారిండని చెప్పి ఇక్కడ వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. ఏం జరిగిందమ్మా, అసలు మీ బంధువులు, మీ తెలిసినటువంటి వాళ్ళు తను వారాల మల్లయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు, దీన్ని ఎట్లా చూస్తున్నారు, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు, అసలు జైల్లో రక్షణ ఉందని మీరు భావిస్తున్నారా? భావిస్తలేం సార్, మాకు జైల్లో వాళ్ళే జైలర్ వాళ్ళని మాకు అనిపిస్తుంది సార్. అయితే అది ఒక చిన్న కేసు సార్, ఫ్రెండ్స్ వల్ల ఇట్లా బావా బామర్దుల వరుసతోటి ఇట్లా కొట్టిండంట సార్. ఆయన కొడితే నన్ను ఇట్లా కొడతావా అని ఈయన కొట్టిండు సార్. కొట్టినప్పుడు అది అంతటితో అయిపోయింది, ఏదో అయిపోయింది సార్. అయితే మరి అప్పుడు ఆయన చెయ్యి ఇరిగిందని దేవరుప్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, పండగ అవతల జరిగింది సార్. పండగ అవతల జరిగిందని ఒక 15 days గ్యాప్ ఇచ్చిర్రు. మరి ఆయన చెయ్యి ఇరిగినా ఏమన్నా అయినా కానీ ఊర్లే సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, గ్రామ పెద్దలు ఉంటారు, చాలామంది ఉంటారు కదా సార్. మరి వాళ్ళ మధ్యలో పిలిపించి మరి నన్ను మళ్ళీ ఇట్లా కొట్టిండు, నన్ను ఇట్లా చేసిండు, నా చెయ్యి ఇరిగిందని చూపియాలిగా సార్ అని ఆయన అట్లా పెట్టిండు సార్. కేసు పెట్టిండు సార్. మళ్ళీ మీకు కూడా తెలవాలి, ఉన్న నిజం చెప్పాలి. మళ్ళీ మీరు ఇట్లా చెప్పలేదని మళ్ళీ అంటారు కదా సార్. ఇట్లా అనుకుని మరి ఆయన అప్పుడే కొట్టినప్పుడు చెయ్యి ఇరిగింది మళ్ళీ నువ్వు కొడతా అని ఒక గ్రామ వ్యక్తులతో ఎవరితో అన్న చెప్పాలి కదా సార్. ఏం చెప్పలే. అట్లా 15 రోజులు అయిపోయింది. 15 రోజుల తర్వాత ఏం చేసిన ఆయన అది దేవరుప్ల మీసేవ నడిపిస్తాడు. కొంచెం ఆయనకు పొలిటికల్ పవర్ అంటే అందరూ కొంచెం రాజకీయ నాయకులు వాళ్ళ వీళ్ళతోటి ఇక ఏం చేసిండంటే ఈయన కూలేసుకునేటోడు. అయితే నన్ను కొడతామని అనగానే నువ్వు కేసు పెట్టిరా బై, నీది అంతే చూస్తా, నీ కథే చూస్తానంటే మేము కలిసిన వాళ్ళం కదా, ఈయన ఇట్లా పెడతాడని ఆయన కూడా అనుకోలేదు. 15 రోజుల తర్వాత పోలీసులు వచ్చి డీలర్ అది రేషన్ కాడ బియ్యం తీసుకుంటున్నాడు సార్. మా అన్న బియ్యం తీసుకుంటుంటే నేను రాను, నన్ను ఎందుకు పట్టుకపోతున్నాను, ఆయన కింద ఇట్లా పడుకొని కూడా బొర్లిండంట సార్. బొర్రినా కానీ ఇట్లా కాళ్ళు కట్టుకొని పోలీసులు వేసుకొచ్చారు సార్. ఆయన తప్పు చేసిండని పోలీసులు వేసుకొచ్చారు. కాళ్ళు ఇట్లా కట్టేసి మలుసుకొని ఆయన వేసుకొని వచ్చి ఈయన భయపడే స్టేషన్ అంటే అందరూ ఒకలాగా ఉండరు కదా సార్. అయితే స్టేషన్ అంటే ఈయన భయపడి నేను రానని కింద వండి బొర్రిండంట. డీలరు వాళ్ళు కూడా ఆయన కూడా వద్దు నీకు చెయ్యానంటే మరి నువ్వు డ్యామేజ్ అని చెప్పలేదు, నేను ఏదో ఒకటి
మాట్లాడి 10,000 ఎట్లా నేను మల్లయ్యతోటి ఇది చిన్న సమస్య, ఆ అబ్బాయిని అట్లా పెట్టొద్దా, ఆ డీలరు రేషన్ తీసుకుంటున్నా కదా, ఆ డీలర్ వాళ్ళు అన్నా కానీ చిన్న కేసు అన్నా కానీ వాళ్ళ భార్య కూడా నువ్వు కేసు పెడితేనే అది, లేకుంటే వాడిని అట్లా వదిలిపెట్టొద్దు ఊర్లో రెచ్చగొట్టింది. అయితే ఊళ్ళో చాలా మంది ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ చిన్నదానికి వద్దు అమ్మా అని అంటే కూడా కాదు, నువ్వు స్టేషన్కు వస్తావా రావా, స్టేషన్లోనే పిలిపిస్తాం, మేము అక్కడనే మాట్లాడుకుంటాం అని అన్నారంట సార్. అంటే మొన్న తీసుకొస్తే మా బాబాయ్ వాళ్ళు మొన్న నిన్ననే సార్ బెయిల్కి వచ్చిర్రు. వస్తే వాళ్ళకి ఏం లేదు సార్, బెయిల్కి వస్తే జస్ట్ మేడం పంపించేదే సార్. అయితే మేడం సైన్ పెట్టే మోపు దేవరుప్ల పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఫోన్ రాగానే మేడం జైలర్ మేడం గారు ఏం చేసిరు, నాకు ఫోన్ వచ్చింది అర్జెంటు, నేను ఇప్పుడు పెట్టిన మండే వచ్చి తీసుకొని అంటే సార్ ఇప్పుడు మాకు అనుమానం అనిపించే సార్, వాళ్ళు కావాలని ఈ వ్యక్తిని జైలు ఉంచాలని ఇది కావాలని ఆ నుంచి ఫోన్ రాగానే ఈ మేడం వెళ్ళిపోయింది సార్. అయితే ఆయన భయంతో నన్ను ఇంట్లోనే ఉంచుతారు, ఇదేందో పెద్ద ఏందో అని ఆయన కొంచెం ఇప్పుడు బయట మనం కూల్ చేసుకునేటోళ్ళు పరువుగా బతికేటోళ్ళకు పరువు ఆలోచిస్తాం, కానీ మనం ఏం ఆలోచిస్తాం సార్, ఏం ఆలోచించాం కదా, పరువు ప్రతిష్ట కోసం ఇట్లనే ఉంటానని అనుకొని వాళ్ళు ఏం టార్చర్ చేసిండో ఏమో తెలియదు సార్. కానీ ఇట్లా మందు తాగిండు ఇట్లనని వాళ్ళే అసలు ఆ బాత్రూమ్లు కడిగేది కలిపిచ్చిరా, మరి వాళ్ళే పోసి మరి ఆయన చెప్తే కావాలని ఫోర్స్ చేసిరా ఏం చేసి, నిజంగా అంత కలిపిచ్చి తాగుమంటే తాగేంత ఎవరు ఉండరు కదమ్మా. మరి రికార్డ్ కాదు సార్ అంటే వాళ్ళ ఇప్పుడు అలా అంటే ఆరోపణలు కూడా మీకు తెలిసి తెలియక కూడా చేయొద్దు కదా, ఎందుకంటే ఇప్పుడు తాగుమంటే తాగేంత ఎవరు ఉండరు కదమ్మా. సార్ తాగమంటే తాగే అనేటోడు ఏం కాదు సార్, అంత పిరికోడు ఏం కాడు, ఆయన అట్లా చేసుకునేటోడు కూడా ఏం కాదు. వీళ్ళు లోపల అసలు ఏం జరిగింది ఏందనేది మాకు తెలియదు కదా సార్. మరి ఇట్లా జరిగింది ఇట్లా అదేని మరి నిన్న నుంచి పొద్దున ఇప్పుడు 4-5 గంటల నుంచి సార్ 9 గంటలకు వచ్చినాం, అక్కడ 8 గంటలకు వచ్చినాం సార్. అక్కడ స్టేషన్ నుంచి అక్కడి నుంచి కాదు పొమ్మనంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడ నుంచి వచ్చినా కానీ పోలీసుల అధికారులు అక్కడి నుంచి వీడియో తీసుకొని నవ్వుతురు. ఒక పెద్ద పోలీసు ఒక టోపీ ఆయన అయితే బీభత్సంగా నవ్వుతుండు సార్. ఆయన క్లియర్ అసలు పోలీసులు నువ్వు ఏం న్యాయం చేయకు, కనీసం నవ్వొచ్చునా సార్, ఒక నవ్వొచ్చునా, మనకు అక్క చెల్లెలు ఉంటారు, కనీసం నవ్వుతారా సార్, వాళ్ళు నవ్వుతురు, కనీసం మమ్మల్ని ఏం పట్టించుకుంటలేరు. అసలు ఆ జైలర్ కూడా ఆ దేవరుప్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ బ్రహ్మచారి వల్ల ఆ మేడం గారు కూడా వాళ్ళ ఒత్తిడి వల్ల లంచం తీసుకొని ఆ సంతకం పెట్టు ఆయన బయటికి వెళ్ళే టైము ఒక క్షణం ఆ ఫోన్ వల్ల ఆ సైన్ పెట్టకుండా ఆమె బయటికి వెళ్ళిపోయి ఏం చేసిరా అనేది 7 రోజుల ఛాలెంజ్గా తీసుకున్నాడు సార్. 7 రోజులు నిన్ను జైల్లో ఉంచితే నేను అది బ్రహ్మచారిని, లేకుంటే లేదు అనే చాలా అని ఛాలెంజ్ చేసిండట సార్. ఓకే అమ్మా, ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకి ఇప్పుడు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డోళ్ళకి కూడా స్టేషన్ బెయిల్ ఇస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మరి ఈ చిన్న గొడవకు జైల్లో పెట్టేంత కక్షపూరితంగా ఎందుకు ఉంటుంది అనుకోవచ్చు మరి? ఏమో సార్, ఆయన ఆ చారి వాళ్ళ భార్య వీళ్ళు ఇట్లా ఉండి ఎవరేను ఉంటలేరు, నువ్వు ఆయన వాళ్ళు డబ్బు కొంచెం సరే, మేము మా కులానికని కులమతాలు కాదు, అయితే వాళ్ళు కొంచెం హై లెవెల్గా ఉన్నోళ్ళు, వీళ్ళు కూల్ చేసుకునేటోళ్ళు, గాడు నువ్వు కొడితే పాడతావా, మేము హై లెవెల్గా ఉన్నోళ్ళం, కూల్ చేసుకునేటోడు కొట్టిండు అన్నట్టుగా వాళ్ళు పెద్ద హై లెవెల్గా, వీళ్ళు ఏదో లోతులు ఉండి అన్నట్టుగా గిల్టీగా ఫీల్ అయ్యి వీడిని ఇట్లా తోలాలి, కొట్టియాలి, కేసులు ఇరికియాలి అనేది వాళ్ళ ఆలోచన సార్. అంతే. ఇక్కడ ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఒక వాస్తవం ఉంది. ఇప్పుడు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డోళ్ళకు కూడా స్టేషన్ బెయిల్ ఇస్తూ ఉంటారు, కానీ ఈ చిన్న గొడవకి 7 రోజులు జైలు ఉంచాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని ఎస్ఐ గారు బ్రహ్మచారి అనే వ్యక్తి పొలిటికల్ తోటి కావాలని వాళ్ళు ఛాలెంజ్ సార్. ఆ చారి అనేట ఆయన కూడా ఎస్ఐ గారు కూడా సార్ ఇది చిన్నదిరా బాబు, మీరు పోలీసులు న్యాయం చేసే వ్యక్తులు సార్, మీరు చిన్నది ఇప్పుడు దొంగతనాలో అదో ఇదో అవి అనేది కాదు సార్, చిన్నది చిన్నదిరా అని చూస్తే అట్లా కాదు, ఇది చిన్నది, వాడు భయపడి వస్తలేడురా భయ్ నువ్వు అని చెయ్యి అని అంటున్నావు. మరి ఇరిగినప్పుడు అది ఎన్ని రోజులు ఏందనేది ఊళ్ళో వాళ్ళు సమాచారం తెలుసుకొని దీన్ని కాదురా దీన్ని కేసు దాకా పోవాల్సిన అవసరం లేదని దేవరుప్ల ఎస్ఐ సార్ కాక కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగి ఊళ్ళో మాట్లాడుకోరా అని చెప్తే చిన్న విషయం సార్, అది అక్కడ జరిగిపోయేదాన్ని ఎస్ఐ గారు ఆ బ్రహ్మచారి గారు తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇది పెద్ద దాన్ని ఇష్యూ చేసి ఆయన నేను జైలు అనేది
ఒక గిల్టీగా ఫీల్ అయ్యి ఆత్మహత్యకు గురి అయిందా, అది ఏం చంపిర్రా ఏం చేసిర్రా అనేది అది భగవంతుడు ఎరుగు సార్. మనం చూడాలి ఆ జైలు. సరే సార్, మీ జైల్లో మీ జైల్లో లేని ఆత్మరక్షణ ప్రజలకు ఎక్కడుంటుంది సార్? మీకు ఎట్లా మనిషిని మీరు ఎంత బలవంతంగా తీసుకొచ్చిరో మాకు అట్లా మా అన్నని మాకు అప్పచెప్పండి. మీతోటి మాకు ఎలాంటి మాకు లక్షలొద్దు కోట్లొద్దు. మీరు తిన్నారు దేవరి ప్లస్ ఆరు జైలర్ మేర మీరు తిన్నారు, మీరు లంచం తిన్నారు కాబట్టి ఏం లేని బీద వ్యక్తిని మీరు చిత్రహింసలకు గురి చేసి చంపిర్రని మేము ఆమోదిస్తున్నాం సార్. అంతే. ఓకే, మరి దీనికి ఎవరిని బాధ్యులు చేస్తున్నామా? ఇప్పుడు ఇంత మీ అన్న చనిపోవడం, మీ అన్న బలవన్ మరణానికి పాల్పడడానికి కారణము అది బలవన్ మరణమా? ఇక్కడున్న జైలర్ గారు, దేవరుప్ల నుంచి ఇక్కడ నుంచి కేసు పెట్టించిన ఎస్ఐ గారు, బ్రహ్మచారి, వీళ్ళ ముగ్గురికే. ఫస్ట్ ఎస్ఐ గారు బ్రహ్మచారి, తర్వాత ఇక్కడికి వచ్చినాక వీళ్ళ నెగ్లెన్సీ వల్ల ఇది చిన్నదాన్ని ఎస్ఐని కూడా జైలర్ మేడం అడగొచ్చు, ఇది ఏంది ఎస్ఐ గారు, ఇది ఎంత పెద్ద కేసు అయితే మీరు ఇక్కడికి చిన్నది ఊళ్ళో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అయినా ఏదైనా గ్రామ పంచాయతీ జరిగే సమస్యలు సార్, ఇవి జరుగుతాయి. ఆ చిన్న చిన్న వాటిని గ్రామ లెవెల్లోనే పరిష్కరించాలి, ఇక్కడ దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ దాకా తీసుకొచ్చిండు ఎస్ఐ గారు ఒక తప్పు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక చంపడం రెండవ తప్పు, అంతే కదా సార్? మరి కూల్ చేసుకున్నాం. ఇప్పుడు చిన్న పిల్లలు 4 నెలల ప్రెగ్నెన్సీ ఆడపిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు, ఒక గుంట ఈ రోజు కదా సార్ చుట్టాల మేము వస్తే కనీసం వాళ్ళ ఇంట్లో ఎంతమంది కుటుంబం, కనీసం ఒక పావుసేరు బియ్యం లేదు సార్. అసలు చెప్పుకుంటే దారుణం సార్, ఒక పావుసేరు బియ్యం కూడా లేదు. రోజు ఆయన పని పోయి 500 1000 రూపాయలు ఎత్తే ఇల్లుకి ఎదురుగానే ఉంటుంది సార్. ఇది మేము చెప్తే అబద్ధం అంటే మీరు సింగరాజపల్లె ఊర్లో కూడా వేరే వాళ్ళనైనా తెలుసుకోండి, ఆ ఊర్లో ఇట్లున్నదా లేదా వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఏమన్నా ఉన్నదా, వాళ్ళు కూల్ చేసుకుంటేనేనా లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ భార్యకు పిల్లలు పెట్టి ఆ పిల్ల ఒక్క పూట దీని ఒక్క పూట ఉంటుంది. ఇట్లా ఇంత ఘోరంగా ఉన్నది ఆ అమ్మాయి. మరి ఎవరు చేస్తారు సార్? సార్ మాకు చూపించి న్యాయం జరగ వాళ్ళ భర్తను ఎట్లా తీసుకొచ్చిరో వీళ్ళకింత వాళ్ళ పిల్లలకింత ఈవెనింత వాళ్ళనన్నా సాధమనుర్రి, లేకుంటే వీళ్ళకింత అదే ఇప్పుడు అందులో పోసి చంపారు కదా సార్, వీళ్ళని కూడా చంపేయండి. మేము ఏ చుట్టాలు కానీ బంధువులు కానీ మేము ఏ వాదనకు గొడవకు ఏ రాళ్లకు రప్పలకు కూడా మేము ఆందోళనకు రాం. వాళ్ళకు కూడా అది చేసేస్తే కథం ఆ కోర్టు వాళ్ళు ఏమన్నా చేసుకొని సార్. అంతే. ఇక్కడ ఒక బాధ్యత రహితమైనటువంటి ఉంటే గ్రామ స్థాయిలోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో పరిష్కరించుకోవడానికే కాకుండా ఇంకా దాన్ని పెంచి ఒక ఛాలెంజ్గా తీసుకున్నారని ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఈ చిన్న గొడవకు కూడా వారం రోజులు నేను జైల్లో ఉంచుతాను చూడు నా తడక అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ బెయిల్ మీద విడుదలయ్యేటువంటి వ్యక్తికి ఫోన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసి మళ్ళీ బెయిల్ రాకుండా సంతకం పెట్టి క్షణంలో బయటికి వెళ్ళేటువంటి వ్యక్తిని కూడా ఇక్కడ ఆపినట్టుగా ఆరోపిస్తున్నారు. ఇదే ఛాలెంజ్గా వారం రోజుల ఛాలెంజ్గా తీసుకోవడం వల్లనే తను ఇక్కడే ఉన్నాడు. కానీ జైలుకు నుంచి బయటకు వెళ్తున్నటువంటి తనను ఇక్కడ ఉంచడం వెనుక ఇంకేమైనా ప్రమాదం పొంచి ఉందన్నటువంటి ఒక ఆందోళన కూడా వారాల మల్లయ్యలో కనిపించినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఆ బంధువులు మాత్రం చాలా దీనస్థితిలో కనిపిస్తున్నారు. ఇద్దరు పిల్లల్ని సాధలేక కూలి పనులకు పోయేటువంటి వారాల మల్లయ్య తన భార్య దినదిన గండంగా బతుకుతున్నటువంటి పరిస్థితి. బుక్కెడు బువ్వ కూడా ఒక రోజు కూలికి పోయేటువంటి తమ కుటుంబంలో బెయిలు మీద తీసుకొచ్చేటువంటి స్తోమత కూడా తమకు లేదు. అందుకే తను విధిలేని పరిస్థితుల్లో జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న సంఘటనలకు కూడా ఎంత పెద్ద సంఘటనలు ఎన్నుకోలేం, ఎటువంటి కేసులైనా సరే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డటువంటి వ్యక్తులకు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటువంటి పోలీసు అధికారులు ఏ ఉద్దేశంతో ఈ వ్యక్తిని వారాల మల్లయ్యని తీసుకొచ్చి ఇక్కడ సబ్ జైల్లో వేయాల్సినటువంటి పరిస్థితి, ఎవరిని అంత సివియర్గా అతను ఇబ్బంది పెట్టినటువంటి వాతావరణం అన్నది కూడా ఒక విచక్షణతోటి ప్రవర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ విచక్షణ కోల్పోయి ఒక అమాయకుని పట్టుకొని వచ్చి జైల్లో వేసి అతను బలవన్ మరణానికి ఇక్కడ కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు, అలాగే ఎవరైతే బ్రహ్మచారి తను ఆరోపిస్తున్నటువంటి వ్యక్తి, గొడవపడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యత వహించాలని చెప్పి అంటున్నారు. మరికొంతమంది మహిళలు, అమ్మ ఇప్పటి వరకు మీ వారాల మల్లయ్య ఇక్కడ ఎవరు ఊహించరు, జైలుకు వస్తే మళ్ళీ వస్తాడని అనుకుంటా ఉంటారు. కానీ ఒక విగత జీవిగా మారి తను ఇప్పుడు మీకు మళ్ళీ కనిపించకుండా పోయినటువంటి పరిస్థితిని ఎట్లా చూస్తున్నారమ్మా? మరి ఆ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది? మరి దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారు? అసలు చట్టాలు దీనికి రక్షణ కల్పిస్తున్నాయా లేదా? ఎవరు తెరువైతే ఓడు సారు, ఎవరు తెరువైతే ఓడు మంచిగా కూలి నాలు చేసుకుంటాడు. ఆయన అసొంటి ఎవరు తిట్టలే ఎవరు కొట్టలే, మంచిగా పని చేసుకొని బతుకుతాడు. ఆయన ఎందుకు అట్లా చేసిండ్రో మరి ఏం మాకు తెలియదు సారు, అంతా ఆగం ఆగం చేసిండ్రు. ఎవరు తెరువు కూడా ఓడు అని ఇట్లా పరస్కంతో ఇట్లా అయ్యే కొట్టుకురు, పరస్కంతోనే అయింది. మరి అది అయిపోయినప్పుడు మరి అప్పుడే అనిపించుకోవచ్చు కదా, అనిపించుకోలే. మళ్ళీ అది అయిపోయినాక వారం 10 రోజుల నుంచి ఎందుకు అనిపించుకున్నాడు? అది అనిపించుకొని మరి ఇంత పెద్ద కేసుకి ఎందుకు తీసుకొచ్చారు? ఊళ్ళోనే అనిపిస్తే అయిపోతుందిగా, పెద్ద మనుషులు అంతా ఉన్నారు కదా, ఆ డీలర్ అందరు ఉన్నారు, వాళ్ళతో చెప్పియచ్చు కదా. ఇంత మోసం ఎందుకు చేసిండు వాడు? ఇది సారు ఈ పరిస్థితి. వాళ్ళు ఎవరో తెరువు ఓడు, ఎవరో జోలి ఓడు.
ఆడు కష్టం చేసుకొని వాడు బతాడు, వాడి భూమి లేదు జాగలేదు అని పిల్లలు ఆగమవుతారు. వానికి ఎట్లా చేస్తారో చేయండి మీరు న్యాయం. ఓకే, ఇక్కడ ఈ తన పని తను చేసుకునేటువంటి వ్యక్తిని ఇంటికి వచ్చి మరీ పలకరించి తను బలవన్మరణానికి పాల్పడే విధంగా చేశారని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారమ్మా? మీ బంధువులే అని ఇది తెలుస్తుంది. అసలు ఇట్లాంటి సంఘటనకు సంబంధించి ఎంతో గ్రామాల్లోనే సామరస్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు? దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారు మీరు? మా బావ చాలా మంచోడు, అందరికీ మా పెద్ద బావ చాలా మంచోడు, మాకు చాలా ఆయన మంచోడు, చాలా మాకు ఎంత సలహాలు సపోర్ట్ మాకు మస్తు ఇచ్చాడు. మా బావ మాకు కావాలి సార్, అంతే. మాకు అంతే ఇచ్చింది, ఏమొద్దు సార్, నాకన్నాకి ఏం తెలుసు సార్. ఇక్కడ వాళ్ళ బంధువులతో మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడలేనటువంటి ఒక అగమ్య గోచర వాతావరణం అయితే వాళ్ళకి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి దారుణమైనటువంటి స్థితి వస్తుందని తాము ఊహించలేదు. ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి తమను ఇంటికి వచ్చి మరి ఇట్లాంటి ఒక అగమ్య గోచర వాతావరణంలోకి నెట్టిందని చెప్పి మనం అనుకోవచ్చు. మరికొంతమంది వాళ్ళ బంధువులతో మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం చెప్తా ఉంటారు? దీనికి ఉదయం నుంచి ఇక్కడే మనం ఉంటున్న మేడం ఎట్లా పోయింది, మేడం పోయింది, ఇక ఆయన మనకు తెలియదు, దేవునికి ఎరక. ఇక ఇది సంగతి. ఇప్పుడు మరి ఎవరైనా అధికారులు కానీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారా, లేకపోతే ఎవరైనా మీకు భరోసా ఇచ్చిండ్రా? అసలు న్యాయం చేస్తామని చెప్పి మీకు ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మాకెవ్వరు లేరు, మేము వీడికే వచ్చినాం. వీడికే వచ్చినాం మేము. మరి ఎట్లా అమ్మా? ఇప్పుడు మీ ఒక వ్యక్తి మీ బంధువు ఏమైతే నీకు? నాకు బిడ్డ అవుతుంది. అంటే మీ అల్లుడు ఆయనే? అల్లుడే. ఓకే. ఇప్పుడు మీకు భరోసా ఏం కావాలనుకుంటారు? ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటారమ్మా? మరి మా మేము అదైతే తోలిచ్చిందిగా భర్తను, దాని భర్తను దానికి తోలిరని అంటున్నాం మేము. అంతే. నేను నా రెక్కలు ఇరిగినాయి, నేనేం చేస్తా, నేనేం చేస్తా. సారు మేమిద్దరం పెద్దమ్మలం, మా చెల్లె బిడ్డ, దాని భర్తను ఎట్లా తీసుకొచ్చిర్రో అట్లా తీసుకురావాలని కోరుతున్నాం. అంతే. మాకు ఏదేమొద్దు, మాకు ఏది అవసరం లేదు. దాని భర్తను దాని గొప్ప చెప్పరు. ఓకే, తనకు సంబంధించినటువంటి గొడవ కాకున్నప్పటికీ కూడా ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి తననే రెచ్చగొట్టి కొంత గొడవకు పురికొల్పినట్టుగానే ఇక్కడ వీళ్ళు అభివర్ణిస్తున్నారు. అట్లాంటి నేపథ్యంలో కూడా ఒక పోలీస్ కేసు బుక్ అయితే దానికి సంబంధించి గ్రామాల్లో పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ కాకుండా కేవలం ఒక పట్టుదలతోటి ఒక కక్షపూరితంగానే తను ఆరోపించినట్టుగా తెలుస్తుంది. ఆ జైలుకు పంపించి వారం రోజుల పాటు ఇక్కడే ఉంచి తడాకా చూపిస్తారన్నటువంటి ఒక ఛాలెంజింగే దీనికి పురికొల్పినట్టు తెలుస్తుంది. బెయిల్ వచ్చేటువంటి సమయానికి కూడా బెయిల్ రాకుండా కూడా అధికారుల్ని మళ్ళీ ఒక ప్రలోభాలకు గురి చేసినట్టుగా ఇక్కడ వీళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. వారాల మల్లయ్య బలవన్మరణానికి కూడా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కేవలం ఇది బయటి వ్యక్తుల ప్రమేయమే దీంట్లో ఉందని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళు ఏం మాట్లాడుతారో ఒకసారి మనం మాట్లాడదాం. ఇంకో ఇల్లు ఇది ఆయనది. అయితే రంధ్రం పడ్డది, నల్లది రంధ్రం పడ్డది. ఆ పిల్లగాడు ఏంది మారాల మల్లేసి తోడుకుంటుండు, మంచిగా చేద్దామని ఇంకొక ఆయన అతికెట ఆయన చూస్తున్నాడు. వచ్చినాక ఏం చేసిండు, ఇల్లు అక్కడ ఉంటుంది ఒడ్లు ఆయనది, బొమ్మచారిది. ఎన్నడు కలవైతే కానీ చాలా రోజు కలిసిన వాడిని ఇట్లా 2 సార్చిండట, మళ్ళీ వేసాడు ఆ ఒడ్లు ఆయన సరిచిండట. ఇక నన్ను సర్తావు రాని ఒక్కటి వేసిండు సార్. ఒక్కటి వేసి రావులు ఏం చేసిండు, పోయి అన్నాడు, వెళ్ళిపోయాక గీంత దానికి ఏందని మేము అందరం సపరేట్ కూకున్నాం. 20 రోజులు అయిపోయింది. 20 రోజులు అయిపోయినాక ఆయన ఏం లేదు, మిషన్లు బంగ్లాలకు మిషన్లు పెట్టేటోడే, కూలి చేసుకుని మిషన్లు పెడతాడు, ఏం చేయడు ఆ పొలగాడు. ఏం చేసిండు మరి, వాళ్ళు ఎట్లా బదులుకున్నారో మాకు తెలియదు సార్, బదులుకున్న సంగతి తెలియదు. ఇక 20 రోజులు అయిపోయిందని వీళ్ళు ఎడ్డిమొఖం వాళ్ళు అమ్మ అయ్య ఊకున్నారు. అయితే తెలుగు కళ్ళల్లో అయితేనో ఏందని తెలుసుకుందరు, ఎడ్డిమొఖం వల్ల ఊకున్నాక ఏం చేసిండు, ఈ వడ్లు ఆయనే పోయిండు. ఆయన మిషే ఉంటుంది మంచిగా మండలంలో, అందరు కలిసి మొత్తం వీడిని ఇట్లా చేయాలని చేసిండు సార్. చేసిండు, వాళ్ళని ఆగం చేసిండు, వాళ్ళ ఇల్లు ముంచిండు. మీరు ఎట్లా చేస్తారో చేయరు సార్, మేము చూసింది గది. రంధ్రం తోడుకుంటుండే వాని ఇంటికి వచ్చి వాడిని కొడితే మళ్ళీ కొడితే ఇట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా సార్? మళ్ళీ వాళ్ళు అన్యాయం కూలి చేసుకుంటారు, కమ్మలు చూతలేవు కొనుక్క తింటారు సార్. చెవులు చూడు పుస్తక చూత అమ్ముకొని తింటారు లేక, కూలి చేసుకొని బంగ్లాలకు మిషన్ పెడతాడు ఆయన, ఏం చెయ్యడు. మిషన్ పెట్టి మేకల కూలికి పోయి అట్లా బత్తండు, చిలక అన్నలేదా ఆమె. 2వ సంబంధం ప్రెగ్నెంట్, ఇయ్యక ఇచ్చి రాళ్ళు ఏడుతురు. వాళ్ళ మేనమామలు ఇల్లు లేకున్నా ఇల్లు కట్టిస్తురు, పాయఖాన లేకున్నా పాయఖాన కట్టించరు. మొన్న పండుగ ఎత్తే పండుగకు ఆటను తెచ్చి ఇళ్ళ తీసిరు, పాలల కింద ఇచ్చేది పోద్దని. వాళ్ళు ఏడుతున్నారు సారు, ఎట్లా చేస్తారో చేయరు కానీ వాళ్ళు బతకలేరు సారు. ఆడదెత్తేనే బతికేటోళ్ళు, ఎట్లా బతాం? అట్లా అన్యాయం చేయండి, ఏదన్నా చేయండి. వీళ్ళకు ఎట్లాంటి న్యాయం కూడా చెప్పమ్మా. మేము వచ్చి ఇన్ని గంటలు అవుతుంది, చెప్పండి అంటే మాకు ఆ మనిషి ఎట్లా తీసుకొచ్చిరో అట్లా ఒప్పగించంటున్నాం అంతే. మరి వాళ్ళు ఎట్లా బతారు? మీరు ఏం చేద్దాం అనుకుంటారమ్మా? ఇక్కడ మీకు భరోసా ఇచ్చేటోళ్ళు లేరు, ఎవరు ఒకరు కూడా వచ్చి మిమ్మల్ని పలకరించడం లేరు. మరి ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఎన్ని రోజులైనా ఉంటాం.
ఎన్ని రోజులైనా ఉంటాం. మరి ఆ మనిషిని తీసుకొచ్చి ఏం చేసిర్రో మాకు తెలియదు. ఈడ వాసన పట్టని గబ్బు కట్టని ఇవాళ మేము దానం చెయ్యాలి వారాల మల్లయ్యన అని ఏం లేదు. ఈడ ఏం చేస్తారో చెయ్యాలి సార్, గంతే. మనిషిని అన్న ఇయ్యాలా, ఏమన్నా న్యాయం చేస్తారో చేయాలి. తన మృతదేహం ఎక్కడుందమ్మా? ఇప్పుడు ఎంజాంజల్ తీసుకొచ్చింది ఇంకా? ఇక మాకు ఆ సంగతులు తెలియదు సారు. మేము వచ్చిన ఎంజిఎం పోలేదు. ఇప్పుడు తను ఆ మృతదేహం ఎక్కడుందమ్మా? ఇప్పుడు వరంగల్ హాస్పిటల్ వరంగల్ హాస్పిటల్ అక్కడనే ఉంది సార్. మేము అక్కడికి వెళ్ళి అడగలేం కదా సార్, వీళ్ళు తీసుకొచ్చిర్రు, వీళ్ళే మాకు సమాధానం చెప్పాలి. అందుకే ఎవరు వచ్చి మీకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మేము మార్నింగ్ 7:30, 8 నుంచి ఇక్కడనే కూర్చుంటున్నాం సార్. కొంతసేపు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాం, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఒక్కరు బయటికి రావట్లేదు సార్, వాళ్ళు రావట్లేదు. వచ్చి ఇదమ్మా పరిస్థితి అని చెప్తేనన్నా మాకు కొంచెము రిలీఫ్ ఉంది సార్. వాళ్ళు రావట్లేదు, సమాధానం చెప్పట్లేదు సార్. ఇక్కడ సండే సెలవు మీకు ఈరోజు ఎక్కడిది సండే సెలవు అంటే అధికారులకు సెలవు ఉండి వాళ్ళు జీతాలు అవి ఇవి అన్నీ తీసుకొని సెలవు ఇవాళ ఎట్లా వస్తారు ఇవాళ రారా అని పైనుంచి అక్కడి నుంచి వీడియోలు తీసుకున్నారు సార్. అప్పుడు మేము చూసిన వీడియోలు తీసుకొని నవ్వుతున్నారు సార్ పోలీసులు. ఒక అధికారులే నవ్వుతుంటే మా పరిస్థితి ఏంది సార్? అదే కొంచెం ఆయనకు డబ్బు ఉండి పరపతి ఉండి కొంచెం పొలిటికల్గా అటు ఇటు తిరిగితే ఈరోజు వాళ్ళ మజా అయింది, ఆయనకు డబ్బు ఉంది కాబట్టి ఆయన మజా అయింది తడాకైంది చూపించింది సార్. మేము కూల్ వేసుకుంటే బతికేటోళ్ళం, చేసుకుంటే లేదు ఉన్నట్టుగా ఉండే బీదోని పరిస్థితి ఇది ఉంది సార్ జైలు ముందు. మరి మీరు లేదు సార్, అట్లుంటే సార్ ఇప్పటి వరకు పాపం ఎవరో ఆ వ్యక్తి తెచ్చిపెట్టింది సార్ మాకు వాటర్ అధికారులు పోలీసులు. కనీసం వాళ్ళకు కూడా ఉన్నారు సార్, భార్య పిల్లలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళకు కూడా ఉంటారు. కనీసం 30 రూపాయలు పెడితే వాటర్ క్యాన్ సార్ వాళ్ళు, కనీసం అది కూడా తెచ్చిపెట్టలేదు. ఇక్కడ ఎవరో ఆ వ్యక్తి తెచ్చిపెట్టింది సార్, ఆయనకు అంత అవసరమేం సార్? మరికొంతమంది వాళ్ళ బంధువులతో మాట్లాడదాం. ఏం జరిగింది బ్రదర్? ఏమన్నా చిన్న ఇష్యూ జరిగింది, ఏం లేదా చిన్న ఇష్యూ కోసము అది పెద్ద చేసిరు. అది పెద్ద చేసిరు అంటే అది పోలీస్ సిబ్బంది ఒకటి. నెక్స్ట్ మన మల్లేష్ అంటేనే జైలుకి వచ్చిండు. సరే అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, సార్ వాళ్ళు కూడా ఎస్ఐ గారు కూడా తీసుకురావడం జరిగింది. జైలుకి వచ్చారు. జైలుకి వచ్చాక జైలుకి వచ్చిన వ్యక్తిని ఏ విధంగా మళ్ళీ బెయిల్ ద్వారా బయటికి పంపించాలి, ఆయనకు రక్షణ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే లోపల కూడా చాలా ఇబ్బంది పెట్టాడు ఆయన, మల్లేష్ గారు చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ ఇబ్బందికి భరించలేక ఆయనే మరి ఆ పోలీసు వాళ్ళ దెబ్బలకో వాళ్ళకో కాబట్టి కాదు ఆయన. ఆయన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చూడండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? చిన్న చిన్న పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? చిన్న కేసు అది, ఊరు తలగబెట్టలేదు, వాడలు తలగబెట్టలేదు కేసు కాదు, చిన్న కేసుకు బాబాయ్ చిన్న గిట్ల మీద చేసినందుకు ఆయనకు మామూలుగా చిన్న క్రాకు, అది పెద్దది ఏం కాదు, చిన్న క్రాకు వల్ల అది కేసు పెట్టి దాన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆయన అకౌంట్ తీసుకొచ్చి పోషన్లో పెట్టి పోషన్ నుంచి మళ్ళీ జైలు తీసుకురావడం, జైల్లో చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయన ఇబ్బంది వల్లనే పెంచి ఆయన అంత చాలా ఘోరమైన ఇబ్బంది పెట్టి జైల్లో కూడా. ఇప్పటి వరకు కూడా జైలు సిబ్బందులు వచ్చి ఇక్కడ ఉన్న మహిళలకు కానీ వాళ్ళ భార్యకి అమ్మ నాన్న కానీ మీ అబ్బాయికి ఈ విధంగా కూడా ఇప్పటివరకు జైలు సిబ్బందులు ఒక్కరు కూడా బయటకు వచ్చి కూడా చెప్తలేరు, మాట్లాడతలేరు. ఇంత పొద్దున వచ్చి తిండి లేక టీకాలు లేక పొద్దున్న నుంచి వచ్చి కూడా కూర్చుని ఇంతవరకు కూడా ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు. డిఎస్పీ ఆఫీస్ పోయారు, ఆంచెలు మళ్ళీకి వచ్చారు, సిఐ గారిని కలిసిర్రు, ఎవరిని కలిసాం కానీ ఇంతవరకు కూడా ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు, ఎవరు ఏం చెప్తలేరు. అంటే వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళకు ఎలాంటి న్యాయం లేదు, పేదవాళ్లకు న్యాయం లేదు. పైసా ఉన్నోళ్ళకి న్యాయం, పైసలు ఏమో న్యాయం లేదు. వాడు బతికం ఒకటే. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? తన ఇంకా రాలేదు, మరి ఇక్కడికి తీసుకొస్తారా, ఊరికి తీసుకెళ్తారా, మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? అసలు మీకు అక్కడే ఉండని అమృత అక్కడే ఉండని, మేము ఇక్కడనే కూర్చుంటాం. మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడనే కూర్చుంటాం. మరి ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? మాకు మల్లేష్కి ఎలాంటి న్యాయం ఇస్తారో ఇవ్వండి మీరు. మేము మనిషిని జైలు తోలిపాం, తీసుకొచ్చి జైలు తోలి మా మనిషి మాకు రావాలి. అట్లా మరి దానికి ఏ న్యాయం చేస్తారో చేయాలని పోలీసు డిపార్ట్మెంట్ను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సింగరాజపల్లి దగ్గర ఈ గొడవ జరిగింది. చారి అతను ఇంటి దగ్గరకు వచ్చాడు, 22 తారీఖు జరిగింది గొడవ. ఆ చారి అతను ఇంట్లో కూర్చుంటే మా అన్నను ఇప్పుడు చరవడం జరిగింది. మా ఇంటి దగ్గరనే, మన ఇంటి దగ్గరనే చరవడం జరిగింది. అన్న అదే మంటతోని ఇట్లా నెట్టేయడం జరిగితే
షట్టర్కు కట్ట తగిలింది, ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ అయిందని చెప్పి మన ఇంటికి వచ్చి మనమే కొట్టి నన్నే కొట్టింది కదా, నేను ఇట్లా అనేసరికి నీకు ఎవరంతా వాళ్ళు డివైడ్ అయిపోయారు. ఆ కేసు పెట్టింది కూడా మనకు తెలియదు. అది 10-15 రోజుల తర్వాత మళ్ళీ రికవర్ అంటే ఎఫ్ఐఆర్ చేసుకుని అది చేసినాక మరి ఎట్లా పోలీసు వాళ్ళని ఏం చేసిండో, మభ్యపరిచిండో లేకపోతే డబ్బు ఇచ్చిండో ఏం చేసిండో మనకు తెలియదు. అప్పుడు మేము దుర్గమాత మాలేసిన 3 తారీఖు దసరా వెళ్ళిన తర్వాత నా మాల అయిపోయింది. మరి ఇట్లా సంగతి పోలీసు వాళ్ళు ఇట్లా తీసుకుపోతారు తమ్మి అంటే మరి పోయి స్టేషన్ వేరప్ప అనేసరికి అప్పటికి ఊళ్ళోకి వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చిరట, గుంజి 2 దెబ్బలు వేసిరట, తీసుకెళ్ళారు. నేను స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. నేను అప్పటికి కిరాయి వేస్తున్నా. నాకు ఫోన్ చేసారు, మరి స్టేషన్కి తీసుకెళ్ళారంటే ఎట్లా సంగతి అంటే అప్పటికి ఎఫ్ఐఆర్ బుక్ చేసిరు. ఆల్రెడీ నేను స్టేషన్కి వెళ్తుంటే మళ్ళీ రిటర్న్ ఆల్రెడీ వచ్చేసారు. ఆల్రెడీ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి తరలి మళ్ళీ నేను కూడా కోర్టుకు రావడం జరిగింది. అప్పటికి లాయర్ మాట్లాడినాం. పొద్దున బెయిల్ ఇస్తాం అని చెప్పినసరికి ఇక్కడనే మొల్లారం గిట్లా అవన్నీ తెంపి అవన్నీ వేయడం జరిగింది. లోపలికి తోలేండు. మళ్ళీ శుక్రవారం రోజు బెయిల్ ఇస్తా అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చినాం. మళ్ళీ తీసుకొని వచ్చిన జనవతి కూడా తీసుకొచ్చిన. ఇద్దరం మేడం ఇట్లా సంగతి అని చెప్పాను. లోపలికి వచ్చి సార్ మాట్లాడిన తర్వాత మాట్లాడి ఇద్దరం తీసుకొచ్చాను సార్. మరి ఎప్పుడు వదిలిపెడతా సార్ మా అన్నయ్య బెయిల్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే మేడంతో మాట్లాడతా అని చెప్పిండు. సాయంత్రం దాకా 5:30 దాకా ఉంచిండు. మేడం హైదరాబాద్కి వెళ్తున్నది, ఇప్పుడు నీకు బెయిల్ ఇవ్వరు, సోమవారం రోజు ఇస్తుందని చెప్పి అతను అన్నాడు. లాయర్ నిన్న సెకండ్ సాటర్డే ఇలా ఆదివారము సోమవారం రోజు ఇస్తా అని చెప్పి ఆ లాయర్ సార్ అన్నారు. ఇక సరే అంత మాత్రాన సరే అని 7 గంటల దాకా ఇక్కడనే ఉన్నాం. అటు చూసినాం. మళ్ళీ నెక్స్ట్ పోయేద్దామని లోపల చూసినాం. ఆల్రెడీ చూసిన వాళ్ళని మళ్ళీ లోపలికి ఎంట్రీ ఉండదు. కాకుంటే మీరు ఎల్లుండి సోమవారం రోజు ఎట్లా బేలే ఉంది కదా, ఆ రోజు చూసుకొని 12 గంటలకు ఫస్ట్ టేబుల్ మీదే ఉంటుంది, తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అనేసరికి నేను వెళ్ళిపోయినా. మళ్ళీ శనివారం రోజు ఆల్రెడీ పొద్దున్నే టాయిలెట్లు కడగమని ఇస్తే బ్లీచింగ్ పౌడర్ ఏం చేసి అప్పటికే దాచుకొచ్చుకున్నాడు. చెప్తున్నా నాకు రన్నింగ్లో దాచుకొని ఏం చేసిండు అంటే అందరూ ఫుడ్కి వచ్చిరట. అతను ఫుడ్కి రాలే, టాయిలెట్లు కడిగిండు, ఆల్రెడీ అరకిలంతా దాచుకొచ్చుకున్నాడు. ఈ ఫుడ్కి వచ్చిరు వీళ్ళందరూ, అతను రాలేదని చెప్పేసరికి అప్పటికే బుక్కిండు, అలానే బాత్రూమ్లోనే ఉన్నాడు. తీసుకెళ్ళిర్రు. నాకు జైలర్ గారు ఫోన్ చేసిర్రు. నేను దేవరపల్లి పిఎస్కి వెళ్తున్నా. ఫోన్ తీసుకురా అని చెప్పి పిల్లలు ఇట్లా ఫోన్ లేదా వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పి దేవరపల్లి పిఎస్కి వెళ్ళడం జరిగింది. కానిస్టేబుల్ అడిగితే ఎస్ఐ గారు తీసుకున్నారు ఫోన్. అది కానిస్టేబుల్ మేము ఇవ్వం, సార్ వచ్చి నాకు ఇస్తాం, సార్ మమ్మల్ని తిడతారని చెప్తే 4 గంటలకు రా అని చెప్పి అన్నాడు. నేను ఇటు మరతనే ఉన్నా, 11 అవుతుంది. మీ అన్నయ్య ఆగమనం చేస్తుంటే ఆగమనం ఏం చేస్తారు సార్, ఉండదే జైలే కదా, ఏం మంచిగా సేఫ్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ మందులు ఇచ్చి వచ్చి సోమవారం ఆల్రెడీ పంపిస్తారు కదా బెయిల్ మీద, ఆగమనం చేస్తున్నా సార్ అంటే బ్లీచింగ్ పౌడర్ తీసుకోండి అబ్బా మీ ఓడు అని చెప్పాను అన్నాడు. వస్తున్నా సార్ అని చెప్పానన్న. వస్తున్నా అనేసరికి ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. తరలించారు, ఆడికి తీసుకెళ్ళారు. ఆల్రెడీ ఉండలు కక్కుతుండు. 1 కిలో పౌడర్ బుక్కిండంట. ఆల్రెడీ 1 కిలో తీసుకున్నాడంట. 1 కిలో తీసుకున్నాడు. ఆల్రెడీ కక్కుతున్నాడు. ఎందుకు కక్కుతున్నావు, ఏం చేసినావు, ఎందుకు తిన్నావు? అది నేను ఆల్రెడీ సోమవారం బెయిల్ ఇస్తుంటే కదా, నేను తీసుకెళ్తానికి నేను అది ప్రయత్నం చేసినా కదా. మేడం ఏమన్నదంటే నీకు శుక్రవారం రోజు వచ్చి ఉండే 5:30కు హైదరాబాద్కి వెళ్తుంది మేడం, హైదరాబాద్ వెళ్తుంది కనుక మేడం ఇవ్వలేదు, నేను సోమవారం తీసుకుపోతా అని చెప్పి అన్న కదా. ఈ అఘాయిత్యం ఎందుకు చేసినామంటే నన్ను కొట్టిర్రు, నన్ను బాత్రూమ్లో అడగబెట్టిర్రు, అక్కడ కొట్టిర్రు. ఆ చారైనా అతను నన్ను చాలా అది చేసిండు. 1 అయినా 2 అయినా నన్ను వీళ్ళు ఇరికిచ్చిండు. పెద్ద మనుషులో ఉన్నాడు. నన్ను దేవరపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కొట్టిరంట. ఎవరు పోలేదు. పెద్ద మనుషులు కూడా మీకు ఏం సపోర్ట్ చేయలేదు? మొత్తం పెద్ద మనుషులు కూడా ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. ఏం చెప్పిన అప్పటికి వచ్చినా ఈ ఊరు ఆడిమా మరి మీరు ఊళ్ళో మాట్లాడాలని చెప్పని అన్నారు. కానీ ఇదే ఫస్ట్ టైం మన ఊళ్ళో జరగడం. ఇంత ఘోరంగా ఎక్కడ జరగలేదు. అదే మాట్లాడితే అక్కడ మాట్లాడపోతుంటిమా. 10,000 అదే 10,000 మరి మా లాయర్ 10,000 ఇక్కడ, వీళ్ళకి మా 20,000 రూపాయలు ఖర్చు అయినాయి. 10,000 రూపాయలు ఆయన బతకపోతుండేనా, ఇవ్వకపోతుండేమా, ఊరా అడిమా ఇదని మాట్లాడిన తర్వాత మళ్ళీ చారి ఇక్కడికి వచ్చిండు. ఆల్రెడీ వాళ్ళకి ఏమి ఇచ్చిండో ఏం కథనో తెలియదు, డబ్బులు ఇచ్చినట్టుండు. ఇక్కడ కూడా వచ్చేసిండట. ఇక్కడికి వచ్చి బాత్రూమ్ అడిగిపోయాని ఆయన మంచిగా అది చేయాలి, మన సంగతే చూస్తా అని చెప్పి అలా చారి వాళ్ళ భార్య అనడం జరిగిందట. అదే మానసతోటి మొత్తం కుమిలిపోయి చేయడం జరిగింది. అన్నయ్య మందు తీసుకు మీ పెద్ద మనుషులు కూడా ఏదైనా సంఘటన జరిగితే అన్నిటికీ ముందు పడతా ఉంటారు. మరి ఎందుకు మీ సంఘటనకు వచ్చేసరికి ఎందుకు ముందు పడలేదు అనుకోవచ్చు? వాళ్ళు ఎందుకు బాధ్యత రాహిత్యంగా ఉన్నారు? మరి దీంట్లో కూడా పెద్ద మనుషుల పాత్ర ఉంది కూడా అనుకోవచ్చు కదా. వాళ్ళు మొత్తం కొనేసిండు సార్ అందరినీ. ఒక మీసం నడుతుండే కదా, ఒక ఓదలనా అని చెప్పి ఇతను గరీబోడు, వీడు ఏం చేస్తాడు, కొట్టిండు కదా, వీని మీద జాల వేద్దామని చెప్పి రాళ్ళ మీద రాళ్ళు వేయడం జరిగింది. కొనేసిండు అంటే పెద్ద మనుషులకు నీతి న్యాయం అంటే ఏముండదా? నీతి న్యాయం లేకుండా చేస్తారు కదా, ఊరు కాదని చెప్పి నువ్వు స్టేషన్ దాకా పోయిన దాకా ఏం చేసినావు? ఇప్పుడు నేను మాట్లాడతారా, నేను ఇంటి మూట వేస్తా అని చెప్తే నువ్వు ఇప్పుడు నేను మాట్లాడతారా, ఇక్కడ మాట్లాడతా, నువ్వు ఇంటి మూట వేయకు, కేసు పిటిషన్ ఇయ్యకు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదే రోజు ఆ మాట ఉంటుంటే మా అన్నయ్య ఎక్కడి వరకు రాపోతుండే.
అనవసరంగా ఇక్కడ దాకా పెట్టించారు. ఇప్పుడు మాట్లాడదాం కాంప్రమైజ్ అయిందా, నేను మాట్లాడిపిస్తా, మీకు ఎవరు డబ్బులు కావాలంటే ఇప్పిస్తా ఆ చారి దగ్గర, మీరు అడ్జస్ట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళు తర్వాత నేను అవే డబ్బులు ఇప్పిస్తా అని చెప్తే మరి ఆ రోజు కాలు పట్టుకున్నప్పుడు ఎటుపోయింది, అదే రోజు అక్కడనే అది కాంప్రమైజ్ అయితే అయిపోతుండే కదా. మీరు ఆ రోజు పెద్ద మనుషులు కూడా బదిలాడినరా మరి ఇదంతా? డీలర్ అనే అతను బదిలాడి బావా నేను కాలు పట్టిస్తా, నీకు 10,000 రూపాయలు జుర్మాన్ ఇప్పిస్తా అని చెప్పి అతను చెప్పిండు. అన్నీ కరెక్టే. రోడ్డు మీద కూడా నా ముందు కూడా అన్నాడు, ఇస్తా అంటే లేదు నేను కేసు చూసుకుంటా, నీ సంగతి చూస్తా అని చెప్పి అతను అన్నాడు. ఈ టైము ఇట్లా. ఇప్పుడు ప్రతిదానికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గ్రామ స్థాయిలో పరిష్కారం కాకుండానే ఇక్కడ పోలీస్ స్టేషన్ రావాలి. కానీ మరి గ్రామ స్థాయిలో పెద్ద మనుషులు ఏ ఆలోచనలతోటి ఇది పరిష్కారం కాకుండా పోలీస్ స్టేషన్ పంపించారనుకోవచ్చు? ఇక పోలీస్ స్టేషన్ పంపించాలంటే కావాలని కక్ష చేసి ఈ చారి వల్లనే సార్, ఈ చారి వల్లనే ఎంత మొత్తం కన్సల్ట్ చేసి కొట్టేయాలని భార్య అన్నది, నేను ఎట్లా కొట్టిస్తారా, నేను ఏం చేయాలో చేస్తారా అన్నది. ఇంట్లోకి వచ్చి కొట్టింది వాడే, చేసింది వాడే, నేను ఎట్లా చేయాలని చెప్పి చేసింది ఆల్రెడీ అది చేసింది సార్. ఇప్పుడు కొట్టిస్తా అంటే పైసలు ఇస్తే పోలీసులు ఎవరైనా కొడుతూనే ఉంటారా? ఎవరినైనా కొడతారంటే కొట్టించాడే కదా సార్, కొట్టించే చేసాడే కదా. అంటే ఇప్పుడు దానికి ప్రలోభపడ్డట్టేనా? ప్రలోభపడ్డాడు కదా సార్. ఇప్పుడు కొట్టించారు, ఊళ్ళో పెద్ద మనుషులను ధిక్కరించి పోయి మళ్ళీ కేసు పెట్టి మరి వాళ్ళు కూడా పిలిచి ఇప్పుడు ఎట్లా కాంప్రమైజ్ అవుతున్నావు వచ్చి అడేస్తా అంటారు కదా, నేను కాంప్రమైజ్ చేస్తే ఎంత కావాలో మీకు ఇప్పిస్తా 2-3 అని చెప్పి పొద్దుగాల మాట్లాడారు. అదే ఆ రోజు కాంప్రమైజ్ చేస్తే ఇక్కడ పోతే రాకపోతుండే, ఆ కాంప్రమైజ్ చేస్తే అదే 10,000 ఆయనకి ఇస్తుండే, ఇంకా 10,000 మాకు మిగులుతుండే. 20,000 రూపాయలు ఖర్చు అయినాయి, మనిషి పోయిండు. ఇక్కడ నిజంగా ఎంత గ్రామాలలో కూడా ఎంతటి విచక్షణ రహిత పరిస్థితులు ఉన్నాయంటే పెద్ద మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, అవసరం లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలోనే ఇక్కడ పెద్దల తీర్పులు కూడా ఉంటున్నాయన్నట్టుగా ఇక్కడ వాళ్ళని చూస్తే తెలుస్తుంది. అమాయకమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఒక అగమ్య గోచరమైన వాతావరణంలోకి వెళ్తే మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు డబ్బులకు ఎవరినైనా కొంటారు అన్నటువంటి విషయాలు కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అక్కడే పరిష్కారం అయ్యేది ఉంటే తమకి దుస్థితి రాకపోయి ఉండేది. ఇట్లాంటి పరిస్థితులు నెట్టినటువంటి ఆ పెద్ద మనుషులు కూడా దీనిలో బాధ్యత వహించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఇక్కడ న్యాయం తీర్పు చెప్పాల్సింది గ్రామాలలో తీర్పు రాకపోతేనే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలి. కానీ గ్రామ పెద్దలను కూడా ధిక్కరించి పోలీస్ స్టేషన్కి వచ్చారంటే పోలీసుల మీద ఉన్నటువంటి నమ్మకం అది ఒక భరోసా కాదు. ఇక్కడ డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారన్నట్టు ఒక నమ్మకంతో ఇక్కడ పోలీసులతో తీసుకొచ్చి కొట్టిపించారన్నటువంటి ఆరోపణలు కూడా వీళ్ళు చేస్తున్నారు. కేవలము ఒక ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ బాత్రూంలు కడగలేక ఇక్కడ ఉన్నటువంటి చిత్రహింసలు భరించలేక ఆత్మాభిమానం గల వ్యక్తి ఒక బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా ఇక్కడ చేస్తున్నారు. దీనికి కారణం కూడా అక్కడ గ్రామంలో సమస్యను పట్టించుకోలేనటువంటి పెద్ద మనుషులు, అలాగే విచక్షణ రహితంగా కేసును విచారించకుండా ఒకవైపు వాదించినటువంటి పోలీసులు ఇక్కడ అన్యాయంగా కేసులు ఇరికించి ఇక్కడ పోలీస్ సబ్ జైలుకు తరలించి జైల్లో పెట్టినటువంటి విషయము. ఇక్కడ 7 సంవత్సరాలు శిక్ష పడేటువంటి వాళ్ళకు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది. కానీ జైల్లో వేసేటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుంది అన్నటువంటి ఒక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం ఇంతమంది వ్యక్తులు కలిసి ఒక అమాయకుని జీవితాన్ని నిండు జీవితాన్ని బలి కొనడమే కాకుండా ఇద్దరికి పిల్లలకు తండ్రి లేకుండా చేసినటువంటి పరిస్థితి. మరొక బాబు కూడా తను ప్రెగ్నెంట్గా ఉంటుంది, వాడు కళ్ళు తెరవక ముందే తన తండ్రిని దూరం చేసినటువంటి ఒక పాపిష్టి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉందని చెప్పంటున్నారు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు మనం మాట్లాడదాం. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా తమ భవిష్యత్తు ఏందమ్మా, ఇప్పుడు నీకు ఎట్లాంటి భరోసా ఉంటుంది, నీకు ఎట్లాంటి న్యాయంగా జరుగుతుంది, అసలు నీకు భరోసా ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పటి కూడా ఎందుకు రాలేదనుకుంటున్నారు? అసలు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? నాకు న్యాయం కాదు సార్, నా భర్త నాకు కావాలి సార్. మీ భర్త లేడమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లాంటి న్యాయం కావాలి సారు? నేనేం చూడలేదు, నేనేం చెప్పలేను సారు. అయ్యా మా అయ్య మావ పిచ్చోళ్ళు సారు. నాయ్యా నా 4 నెలల కడుపు చేసిపోయిండు అయ్యా. నా పిల్లల భవిష్యత్తు ఎట్లనా అయ్యా? నన్నేం చేసిపోతున్నావు అయ్యా? ఓ తండ్రి, నా తండ్రి, నువ్వెంత మోసం చేసినవురా అయ్యా? నీకు పైస ఉండొచ్చు, నాకు పైస లేకుండొచ్చు. అయ్యో వీడేం చేస్తాడని ఇట్లా చేసినవా అయ్యా నువ్వు? అయ్యా వెనక దుమ్మిందట దీవులు ఏమనుకున్నావా నువ్వు? అయ్యా పరిస్థితులు కూడా చాలా దారుణంగా గమనిస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఇప్పటికైనా గ్రామస్తులు కానీ పెద్ద మనుషులు కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీని వెనుక ఒక వారాల మల్లయ్య బలవన్మరణానికి పాల్పడడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు మనస్పర్ధలు మనసులో పెట్టుకొని ఒక విలువైన జీవితాన్ని నాగం చేయడమే కాకుండా రేపు భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని కూడా దిక్కులేని వారిగా చేసినటువంటి ఈ పాపానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక పేద బక్కువని జీవితాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళు ఏ వ్యవస్థ నిలబడుతుందన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇప్పటికీ తన కుటుంబానికి న్యాయం చేసే విధంగా
ఖచ్చితంగా ఇక్కడ పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ అలాగే పెద్ద మనుషులు కానీ ఒక్కసారి పునరాలోచించి మరోసారి ఇట్లాంటి సంఘటన జరగకుండా చూడాలి. మరి వారికి ఏం న్యాయం చేస్తారు, ఆ దిక్కులేని పిల్లలకి తండ్రి లేని పిల్లలకి ఏం న్యాయం చేస్తారు అన్నటువంటి ప్రశ్నలు కూడా అనేకంగా తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా గ్రామాలు కూడా కొంత పట్టు విడుపు ఉండాల్సింది. గొడవలు పంచాయతీలు జరుగుతున్నప్పుడు కూడా కొన్ని సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల ఒక విలువైనటువంటి నిండు జీవితం అనేది ఇక్కడ కోల్పోయినటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితులు మరెవరికీ రాకూడదంటే అందరూ కూడా ఒక నీతి న్యాయం ధర్మబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కేవలం ఇక్కడ కొంతమంది డబ్బుకు ప్రలోభ పడడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి తమకు దాపురించిందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఆ వారాల మల్లయ్య కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ సబ్ జైలు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.